ఆ కాలనీకి రహదారి లేదు. ఇంతకీ అదేదో అటవీ మార్గం అనుకుంటున్నారా? ఎంత మాత్రం కాదు. ఇది కడప నగర శివార్లలో ఉన్నటువంటి చెర్లోపల్లి లేఅవుట్. వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో 2008లో ఇక్కడ వేలాది మంది పేదలకు ఇళ్ల స్థలాలు పంపిణీ చేశారు. అయితే ఇళ్ల స్థలాలు పంపిణీ చేసినటువంటి అధికారులు ఇక్కడ రహదారిని ఏర్పాటు చేయకపోవడంతో వీరి బాధలు వర్ణాతీతం. ప్రతి ఇక్కడ కట్టుకున్నటువంటి కొన్ని ఇళ్లలో నివాసం ఉంటున్న వారు బయటికి వెళ్ళాలంటే కూడా వైకుంఠం చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ప్రతి ఇంటి సందులో ఏదైతే సన్నటి సందు ఉంటుందో ఆ సందులో వెళ్ళాల్సినటువంటి దుర్గతి మనం ఎక్కడ రాష్ట్రంలో ఎక్కడ చూసిండం. కానీ కడప నగరం శివార్లలో ఉన్నటువంటి చెర్లపల్లిలో మాత్రం ఇలాంటి దృశ్యాలు అందరికీ కనిపిస్తాయి. ఇది ఒక రకంగా వర్షాలు వస్తే మాత్రం ఆ బురదలో వెళ్ళాలంటే కూడా నరకయాత్ర అనుభవిస్తున్నారు. రాత్రిపూట ఎవరైనా ఇక్కడికి వస్తే మాత్రం పాము కాటుకో మరే విషసర్పాల కాటుకో బలి కావాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు ఇక్కడ రహదారి లేని కారణంగా ఇళ్ల నిర్మాణానికి కూడా నోచుకోని పరిస్థితి. ఎందుకంటే ఎంతోమంది పేదలు ఇంటిలో నివాసం ఏర్పాటు చేసుకొని ఉంటారన్నటువంటి భావన, అంటే గతంలో ఏదైతే సిపిఎం సిపిఐ పార్టీలు పెద్ద ఎత్తున భూపోరాటాలకు పిలుపునిచ్చిన నేపథ్యం, ఆ నేపథ్యంలో ఒక్కసారిగా వైఎస్ రాజశేఖర రెడ్డి ఏదైతే నగరంలో ఉన్నటువంటి నిరుపేదలకు ఇళ్ల స్థలాల పంపిణీ కోసమే ఈ ప్రక్రియను ప్రారంభించారు. అయితే ఈ ప్రక్రియ ప్రారంభించినటువంటి నేపథ్యంలో అధికారులు ఎక్కడే కానీ ఈ కాలనీకి 4 రహదారులు ఉన్నాయి. 4 రహదారులలో కూడా ఎక్కడే కూడా ప్రధాన రహదారి లేదు. అంటే ఇక్కడ వీళ్ళు నివాసం ఉంటున్న వాళ్ళు బయటికి వెళ్ళాలంటే దాదాపు 2 కిలోమీటర్ల మేర నడుచుకుంటూ వెళ్ళాలి. అది కూడా ఎలా వెళ్ళాలి? ఇంటి పక్కన ఉన్నటువంటి సన్నని సందులో. అలాంటి దృశ్యాలు ఇక్కడ ప్రతి వీధిలో కనిపిస్తుంటాయి. అయితే అధికారులు మాత్రం ఇది కార్పొరేషన్ వాళ్ళు ఇచ్చినటువంటి లేఅవుట్ కాబట్టి మాకు సంబంధం లేదని కార్పొరేషన్ అధికారులు చెప్తున్నారు. మరోవైపు ఇది సీకదిన మండల పరిధిలో ఉంటుంది, అంటే కమలాపురం నియోజకవర్గ పరిధిలో. సీకదిన మండల అధికారులను ప్రశ్నిస్తే మాత్రం మాకేం సంబంధం లేదు, ఇది కార్పొరేషన్ వాళ్ళు ఇచ్చినటువంటి లేఅవుట్ అంటూ చేతులు ఎత్తేస్తున్నారు. ఇలా అధికారులు ఒకరిపై ఒకరి కుంటి సాగులు చెప్పుకుంటూ కాలయాపన చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వీరంతా కూడా వీరి బాధ మాత్రం వర్ణనాతీతం. అయితే ఒక రకంగా ఎవరైనా జబ్బు చేస్తే మాత్రం వారు బయటికి వెళ్ళాలంటే భుజాల పైన మోసుకోవాల్సి వెళ్ళాల్సినటువంటి పరిస్థితి ఉందంటే అది అటవీ ప్రాంతాల్లో మాత్రమే అలాంటి పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఇక్కడ నగరాల్లో కనిపిస్తున్నాయంటే అధికారుల్లో ఏమాత్రం చలనం లేదన్న దాంట్లో ఇది అక్షర సత్యం. అయితే ఈ నేపథ్యంలో వారు కోరుకుంటున్నది కూడా ఏమీ కాదు, కేవలం రహదారులు. ఏదైతే చుట్టూ ఉన్నటువంటి కాలువకు ఒక కల్వర్టు నిర్మించి తమకు రహదారిని ఏర్పాటు చేస్తే మేము ఇలాంటి ఇబ్బందులు పడం. ఎందుకంటే పిల్లలను స్కూల్కి పంపాలన్నా, అదేవిధంగా సరుకులు తెచ్చుకోవాలన్నా, ఎవరైనా జబ్బు చేసి మంచాన పడితే వాళ్ళని ఎత్తుకొని వెళ్ళాలన్నా కూడా తీవ్రమైనటువంటి ఇబ్బందులు కలిసివేతకు గురి చేస్తున్నాయి. కాబట్టి ఇప్పటికైనా పాలక ప్రభుత్వాలు స్పందించి ఓటు రాజకీయాలు మానుకొని మాకు శాశ్వత పరిష్కారం చూపాలని వేడుకుంటున్నారు. కెమెరాసన్ రాముతో కిషోర్, RTV, కడప నుంచి. మాకు దారి లేదునా, మా పిల్లలు స్కూల్ పోవాలనే ఇబ్బంది పడుతున్నారు, సందులలోంచి పోతాము, మేము పనికి పోవాలనే ఇబ్బంది పడుతున్నాము, నైట్ రావాలనే ఇబ్బంది పడుతున్నాం పిల్లోళ్ళు. మేము ఇక్కడికి వచ్చి మేము సంవత్సరం వెళ్ళిపోయింది సార్, మేము చాలా ఇబ్బంది పడుతున్నాం, దారి లేదు, మాకు దారి వేయండి, అస్సలు సందులల్లో పోతాము. మేము చెర్లోపల్లిలో 10 సంవత్సరాల నుంచి ఇల్లు కట్టుకున్నాము. ఇక్కడ నడవడానికి దారి కూడా లేక చాలా అగసాట్లు పడుతున్నాము. పిల్లల్ని స్కూల్కి కాలేజీలకు పంపించాలన్నా కూడా మాకు ఇబ్బందిగా ఉండి మా పిల్లలు రాలేమంటున్నారు. మేము ఇక్కడ ఒక పెద్ద ఆమెను హాస్పిటల్లో పిలుచుకుపోవాలంటే 108 లేక చాలా కష్టపడ్డాము ఆమెను పిలిచిపోవాలంటే. కానీ మాకు అంబులెన్స్ వచ్చేదానికి, ఆటోలు వచ్చేదానికి మాకు ఒకటి రోడ్డు శాంక్షన్ చేయమని అడుగుతున్నాము. దారి లేక చాలా అగసాట్లు పడి ఇండ్లు సందుల్లో ఇండ్ల మీద నడుచుకుంటూ వస్తున్నాము. ఇక్కడ ఏదో ఒకటి మాకు సౌకర్యం కల్పించాలని పెద్దలను దయ ఉంచి అడుగుతున్నాము. మాకేదో ఒకటి సహాయం చేయమని కోరుకుంటున్నాం. మాకు వచ్చేసి జగనన్న కాలనీ ఇండ్లు హౌసింగ్ వచ్చినాయి, మేము కట్టుకోకపోతే మేము రిటర్న్ తీసుకుంటాము అని వాళ్ళు చెప్పిన తర్వాత మేము వచ్చి ఎందుకు రిటర్న్ పోవాలా, వచ్చినది స్థలం చాలని కట్టుకునేదానికి వచ్చి కట్టినాము. కానీ మాకు రోడ్ల సౌకర్యం లేదు, వాటర్ సౌకర్యం అంటే కొంచెం వదిలినారు కానీ అవి కూడా సరిగా రావట్లేదు. వాటర్ కూడా రోడ్ల సౌకర్యం అస్సలు లేదు. పిల్లలు స్కూల్కి వెళ్ళాలన్నా కూడా చాలా కష్టపడుతున్నారు. వర్షాకాలం వచ్చినప్పుడు బైకులు స్కూటీలు అన్నా కూడా ఎట్లా ఒకట్లా సందులలో వస్తున్నాయి. వర్షాకాలం వచ్చి ఆ స్కూటీలు కూడా రావట్లేదు అసలు. పిల్లలు అయితే స్కూల్కి వెళ్ళాలంటే రోడ్లు సందులు దాటుకొని బురదలలో ఆ విధంగా తీసుకెళ్ళాలి వాళ్ళను. మేము పిల్లలైతే మేము స్కూల్కి పోమమ్మా, మాకు ఇట్లా ఉంది, మేము వేరే చోటికి వెళ్ళిపోదాంపా అని అంటున్నారు. మేము రెంట్ కట్టుకోలేకనే ఇక్కడికి వచ్చి ఇండ్లు వేసుకొని ఇక్కడ ఉన్నాం. అధికారులు దయచేసి మాకు రోడ్లు కల్పించాలని మేము మనవి చేసుకుంటున్నాం. మాకు రోడ్లతో చాలా ఇబ్బంది ఉంది. 2
రెండు ఇండ్లకు సెంటర్లో ఉండే ఆ చిన్న గ్యాప్లో మేము వెళ్తున్నాం. ఆ గ్యాప్లో వెళ్ళేటప్పుడు కూడా ఏదన్నా పాములు కానీ అట్లా ఏదన్నా వచ్చినప్పుడు చాలా భయమేస్తుంది. నైట్ పూట కానీ పగులు కానీ ఎప్పుడు వెళ్ళాలన్నా భయమవుతుంది. మా ఇంటి దగ్గర ట్రాన్స్ఫారం ఉంది. దానికి మాకు గవర్నమెంట్ అధికారులు ఎవరైనా కానీ ఒక కంచె అనేది కల్పించాలని మేము అడుగుతున్నాము. ఎందుకంటే చిన్నపిల్లలు ఉన్నారు, ఆడుకుంటా వెళ్ళినప్పుడు అక్కడ చాలా ఇబ్బంది పడతాము. చలోపల్లిలో రోడ్లు లేక చాలా ఇబ్బంది పడుతున్నాము. పిల్లలు స్కూల్ పోయి రావాలంటే చాలా ఇబ్బందిగా ఉంది. రోడ్లు లేవు సరిగా. సందుల్లో అట్లా రావాలంటే పాములు కరిచేసాని భయంతో చాలా బాధపడుతున్నాము. మాకు రోడ్డు కావాలని మేము పోరాడుతున్నాము. తెచ్చుకుంటున్నాం ఇబ్బంది పడి బీద కాబట్టి ఇంకా రావాల్సిందే కదా, మనము సంసారము ఉండాల్సిందే కదా. సందుల్లో నుంచి ఇట్లా అట్లా వస్తే పాములు కరిచేస్తున్నాయి. పాములు కరిచే పోవాలన్నా కానీ ఆటోలకు కానీ ఇబ్బంది ఉంది మనకు. ఆటోలు కానీ రావడం ఎక్కువ అమౌంట్ అడుగుతారు. బీద పరిస్థితిలో ఎలా కట్టుకోగలం మనము? 200 ఇచ్చేది ఇంతవరకు రోడ్డు మీదకే వస్తాయి. మెయిన్ రోడ్డు మీదకి వస్తాయి. మెయిన్ రోడ్ మీదకి వస్తాయి. అందరుగా మాట్లాడాలా, రావాలా అందరూ. సమస్యలు రోడే ఎక్కువ లేనిది. పిల్లలు బడికి పోవాలన్నా, స్కూల్కి రావాలన్నా, అర్ధరాత్రి రావాలన్నా భయం వేస్తుంది. ఏమన్నా కానీ ఏమన్నా రోడ్డు చూసి వేయాలని మేము అడుగుతున్నాం అంతవరకే. అదే రోడ్ ఎక్కి ఆటోకి పోవాలా, ఇబ్బంది అదే కదా అడిగేది. ఎవరన్నా బాగాలేకపోతే జ్వరాలు అట్లా వస్తే పెద్దోళ్ళు ఉండాలి ఇంట్లో, అత్త మామూలు వాళ్ళకి చూడాలన్నా కానీ పోవాలన్నా భయం లేస్తుంది. రోడ్ల మీద సందులోంచి తీసుకొని వెళ్ళలేకున్నాము. అందువల్ల మాకు రోడ్డు కావాలా. చాలా ఇబ్బంది పడుతున్నాము. అంబులెన్స్ రాను కానీ రాదు. ఏమన్నా చెప్పినా కానీ ఇంత లోపలికి రాదు, బయటికి తీసుకురామంటారు. బయటికి వెళ్ళాలంటే మనం ఇంకా ఎందుకు ఇంత ఇబ్బంది పడుతుండేది? బయటికి వెళ్ళాలంటే ఎలా వెళ్ళాలా? మీరు వచ్చి మనకు రోడ్లు ఉంటే సౌకర్యంగా ఉంటే మనం వెళ్ళగలము. అంతవరకే రోడ్లు కావాలని మేము పోరాడుతున్నాం. మాకు రోడ్లు పక్కా కావాలా. పిల్లలతో కానీ భయం ఏంది, పాములు కరుస్తుంటే చాలా భయం వేస్తుంది మాకు. పిల్లలకు ఎలా పాములు కరుస్తాయని ఏవైనా కానీ మాకు ఇబ్బందిగా ఉంది ఇక్కడ. మాకు ఏది సహకారము లేదు, మాకు రోడ్డు లేదు. సందల్లో గుందల వాళ్ళ నిన్న మా భార్య బాగలేకపోతే ఆంబులెన్స్ కూడా రాలేదు. ఆ సందల్లో ఎత్తుకొని పోయినా సార్. నేను బాధపడతా ఏడ్చుకుంటా ఎత్తుకొని పోయినా, భుజం మీద వేసుకొని పోయినా సార్. ఇట్లా నా పరిస్థితి ఈ రకం ఉంది. ఏమి చేయాలా మేము? ఈ పరిస్థితిలో ఏమి చేయాలా? ఒక్క రోడ్డు కూడా లేదు ఈ దారిలో. మేము పోవాలన్నా కూడా మాకు బాధగా ఉంది. మేము సందుల్లో పోతున్నాము సార్. మేము సందుల్లో పోతున్నాము, ఏదో సందుల్లో పోతున్నాము సార్. ఇండ్ల సందుల్లో పోతున్నాము సార్. మాకు దారి లేదు. ఎట్ట పోయేదో అనిగా ఆస్కారం లేదు. ఏమి చేయాలి సార్? ఉండేది ఏదో ఈ సందుల్లో పోతున్నాము సార్. మాకు సహాయకారం చేసి ఏదో మీరు దయవించి మాకు శరీర పుచ్చుకొని మీరు ఏదో ఒక మాకు సహాయకారం చేర్చే, రోడ్ల గురించి చేర్చే మేము దండం అవుతాం సార్. అంబులెన్స్ రావాలన్నా కూడా మాకు బరువుగా ఉంది. రోడ్డు మీదకి రావాలా, ఈ నుంచి పోవాలంటే 1 కిలోమీటర్ పోవాలి సార్ ఎత్తుకొని. ఆడ మంచి బాగాలేకపోయినా కూడా మేము ఈ రకం ఉన్నాం. మేము ఈ పరిస్థితిలో ఉన్నాం. మాకు కుళాయిలు లేవు, నీళ్ళు లేవు, ఈ రకం కరెంటు లేదు. ఈ రకం ఉన్నాము సార్. మేము ఈ పరిస్థితిలో ఉన్నాం. మాకు సహాయకారం చేయండి. ఏదో ఒకటి సర్దుబాటు చేసి మాకు ఒక రోడ్డు మటుకు నిర్మించండి. ప్రధానంగా మెయిన్ రోడ్డు లేకపోవడం వలన అనేక విధాలైనటువంటి ఇబ్బందులకు గురవుతున్నాం. మాకు మెయిన్ రోడ్డు నిర్మించి మాకు న్యాయం చేయాలి. అదిగాక స్కూల్ పిల్లలు పంపించాలన్నా, ఒక నీళ్ళు తెచ్చుకోవాలన్నా, ఒక వస్తువులు తెచ్చుకోవాలన్నా చాలా మెయిన్ దారి లేకపోయి ఇబ్బందులు గురవుతున్నాం. మెయిన్ దారి ఎలాగో ఏదో ఈ సందులో ఆ సందులో పడి మా ఇంటికి మేము చేరుకుంటున్నాం. మా అవస్థలు ఇలా ఉన్నాయి. ఇప్పటికైనా మా అవస్థలను అర్థం చేసుకొని అధికారులు ఈ యొక్క కాలనీలో లేఅవుట్కు, ఇందిరమ్మ కాలనీ లేఅవుట్కు వచ్చి పరిశీలించి న్యాయం చేయాలని చెప్పాను. ఒకవేళ అధికారులు స్పందించకుంటే మేము నిరాదీక్షగా కానీ ఆమరణ నిరాదీక్షగా సిద్ధంగా ఉంటామని చెప్తున్నాం. రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పేదలకు కోసం 1.25 సెంటు స్థలాలు కేటాయించారు. చాలామంది పేదలు అప్పులు చేసి ఇక్కడ ఇల్లు కట్టుకుని నివాసం ఉన్నారు. గతంలో అధికారంలో ఉన్న వారు మీరు ఇల్లు వేసుకోకపోతే మేము వేరే వాళ్ళకి ఇస్తాం, మీకు ఇచ్చినప్పుడు ఖచ్చితంగా వేయాలి అని చెప్పి చాలా ఇబ్బంది పెట్టారు. చాలామంది పేదలు ఇక్కడ ఇల్లు కట్టుకుని ఉన్నారు. రోడ్డు సౌకర్యం, ఆ నుంచి రవాణా సౌకర్యం, పిల్లలను స్కూల్ పంపించాలన్న ఇబ్బందికరం అనేక ఉన్నాయి. తాగునీరు ఇటువంటి సమస్యలు ఇంకా ఎక్కువ ఉన్నాయి. గత కలెక్టర్ దృష్టికి తీసుకెళ్ళడం సిపిఎం వారు తీసుకోవడం జరిగింది. ఆమె ప్రాజెక్టు డైరెక్టర్ గృహ నిర్మాణ రాజశేఖర్ గారికి కూడా వినిపించడం జరిగింది. కానీ ఇవన్నీ చూపించన్నా కూడా ఈ అధికారులకు కానీ ఏమాత్రము పట్టించుకోవడం లేదు.
మరి మా సమస్య పరిష్కరించడంలో ఈ అధికారులు చాలా విఫలమైనారు. ముందు మాకు ప్రధానంగా ఈ యొక్క వీధుల్లో తిరగడానికి రోడ్డును నిర్మించి మాకు ఈ పేదలకు న్యాయం చేయాలని చెప్పి నేను ఈ యొక్క చెల్లోపల్లి లబ్ధిదారుడు, నా పేరు మల్లేశ్వరయ్య గారు. కాబట్టి ఇప్పటికైనా స్పందించే అధికారులు సత్వరంగా త్వరగా ఈ యొక్క రోడ్డు, ఈ మరి మంచినీరు, ఈ సౌకర్యం కల్పించాలని చెప్పి నేను కోరుతున్నాను. ప్రతి ఒక్క వీధి నుంచి ఆ వీధిలోకి దారి లేదు, అక్కడ నుంచి మెయిన్ రోడ్డు నుంచి ఇక్కడికి దారి లేదు. ప్రతి ఒక్కరూ రావాలన్నా ఆ ఇంటికి ఈ ఇంటికి అడుగు అడుగు వదిలిపెట్టిన సందులో వస్తున్నారు జనాలు, అంతే తప్ప వేరే మార్గం లేదు. దాంట్లో చెట్లు మొలిచాయి, ఆ చెట్లలో కూడా పురుగులు ఉంటాయా తేళ్ళు ఉంటాయా ఏమి తెలియదు. చీకటి పడిందంటే పరిస్థితి భయంకరంగా ఉంటుంది. మెయిన్ రోడ్లో ఆటో నిలబడాలి, అక్కడ దిగాలి, అక్కడ నుంచి పిల్లలు కానీ ఆడవారు కానీ పెద్దవారు కానీ ఎవరన్నా కానీ అలాగే రావాలి. ఎలా వచ్చినా కూడా కింద ఏముంటాయో తెలియదు, చీకటిగా ఉంటుంది, పరిస్థితి ఘోరంగా ఉంది. మీరు దయచేసి మాకు ప్రతి ఒక్క రహదారి మీరు రహదారి నిర్ణయించితే కనుక అందరూ మీకు రుణపడి ఉంటారండి. ఇప్పుడు ఉన్న ట్రాక్టర్లు రావాలన్నా ఏమి రావాలన్నా ఒక దారి కూడా లేదు, అంత గుంతలు గుంతలు ఉన్నాయి, ఆ దారే లేదు. ఇక్కడికి రావాలన్నా వీధిలో ఉన్న ఆ వీధిలోకి రావాలన్నా కూడా ఎక్కడన్నా ఈ బేస్మఠం పక్కన సందు ఉంటే ఆ సందల్లో పడి రావాలి. అవి కూడా ఈ వర్షం వచ్చడం వల్ల ఏ వెహికల్స్ లోపలికి వచ్చేదానికి అవకాశం లేదు. నమస్తే అండి, అధికారులందరికీ నమస్కారం. నా పేరు వెంకటరెడ్డి, చెర్లోపల్లి. ప్రతి ఒక్క వీధిలో ఎక్కడ చూసినా ఉన్న 2-3 కుటుంబాలు ఉన్నా మీరేమో ఆ రోజు స్థలాలు ఇచ్చారు, ఆ స్థలాల తర్వాత మీరు కట్టుకుంటూనే స్థలం ఉంటుంది, లేదంటే స్థలం వేరే వాళ్ళకి ఇస్తామని చెప్పేసి అధికారులు ఒత్తిడి చేశారు. ఇప్పుడు ఇండ్లు కట్టుకున్నారు, అక్కడ ఫ్యామిలీలు, అక్కడ ప్రతి ఒక్క ఇంట్లో కుటుంబం ఉన్నారు. వాళ్ళు ఇండ్ల కాడికి వెళ్ళాలన్నా సందులో ప్రతి ఒక్క బేస్మెంట్ ఎక్కి వెళ్ళాలి. ఏ వీధిలో దారులు లేవు. ప్రతి ఒక్క ఇంటికి వాటర్ రావాలంటే అన్నీ చేసుకోవాలి. వాటరు ఇవన్నీ దేవుడెరుక. ఆరోగ్యం బాగలేకోకున్నా, లేదంటే కనుక ఎవరికొకరు ముతక వాళ్ళకి ఆరోగ్యం బాగాలేకున్నా 108 ఆటోలు ఇవన్నీ దేవుడెరుక. కనీసం సైకిల్లో కూర్చోబెట్టుకోవడానికి కూడా బురద ఉంది, సైకిల్ దిగబడతా ఉంది. ఈ అధికారులేమో రాజకీయ నాయకులకి ఓట్లు కావాలి, ప్రజలను మీకు ఓట్లు లేవు, మేము చేసే మాదేముంది, అక్కడ వాడు చేస్తాడు, ఇక్కడ వీళ్ళు చేస్తారా, మేము ఇచ్చినట్టు కాదని చెప్పేసి ప్రతి ఒక్క అధికారి ఇక్కడికి వచ్చిన వాళ్ళు అలాగే అంటారు. రాజకీయ నాయకులు కూడా అలాగే మాట్లాడుతున్నారు. ఇక్కడ ఉన్న ఆ రోజు ఇచ్చేప్పుడు తెలియదా మీకు? ఇక్కడ దాదాపు వచ్చేసి 6,000 చిల్లర ఫ్లాట్లు ఏర్పరిచారు. ఆ రోజు ఇచ్చేప్పుడు తెలియదా? ప్రతి ఒక్కరూ జనాల బాగు మీకు అవసరం, మీకు ఓట్లు కావాలి. ఓట్లు కావాలంటే ఇక్కడ అన్ని సౌకర్యాలు ప్రజలకు అందరికీ మంచి చేసి తర్వాత ఓట్లు అడిగితే మీకు ఓట్లు వేస్తారండి. మీరు ఏమి అడక్కోకుండా, మీరు ఏం చేయకోకుండా, ఏది లేకోకుండా ఇదే ఫస్ట్ అయిపోయింది. మాకేంటండి ఇక్కడ దారులు కావాలి. ఇక్కడ మా చెర్లోపల్లి కాలనీకి ట్రాక్టర్లు రావాలన్నా, ఆటోలు రావాలన్నా, ఏది రావాలన్నా కూడా మాకు దారి లేదు ప్రస్తుతానికి. ఈ సంధిలో ఖాళీ స్థలం ఏదైతే ఉంటుందో ఆ కాలిబాటలో తీసుకొని మట్టి కానీ ఇసుక కానీ వచ్చిన ఎడలైతేనే ఇల్లు కట్టుకోగలుగుతారు. కావున దారే ఏర్పాటు లేదు కావాలన్నా ఆ ట్రాక్టర్ వచ్చేదానికి, ఆటో వచ్చేదానికి సౌకర్యం లేనందువల్ల చాలామంది ఇల్లు కట్టుకోలేక అట్లా వదిలిపెట్టేశారు. కానీ మాకు దారి ఏర్పాటు చేస్తే ఇక్కడ లేని పేదలు చాలామంది ఇంకా టౌన్లోనే బాడుకు ఉన్నారు. వాళ్ళందరూ ఇక్కడ వచ్చి వాళ్ళు కూడా ఇల్లు కట్టుకొని ఇక్కడే కాపురం ఉంటారని మనవి చేస్తున్నాము. మరి ప్రభుత్వం వారు మా మీద దయవుంచి ఈ ప్రజలను దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా మాకు దారి ఏర్పాటు చేసినట్లయితే, అప్పుడు ట్రాక్టర్ కానీ ఆటో వస్తున్నట్లయితే మిగతా వారు మా ఇరుగు పొరుగు వాళ్ళు కూడా ఇల్లు కట్టుకుంటారు. కాబట్టి మాకు దయవుంచి మాకు న్యాయం చేయదురని ఈ ప్రభుత్వం వారిని మేము కోరుకుంటున్నాం. కడప జిల్లా చింతకొమ్మదిన్న మండలం. మేము గత 8 సంవత్సరాల నుంచి ఈ చెర్లోపల్లిలో, అప్పుడు రాజశేఖర రెడ్డి గారు 2010లో ప్లాట్ అలాట్ చేసినారు. మేము ఇల్లు కట్టుకొని ఇక్కడే జీవిస్తున్నాము. కానీ ఇక్కడ మాకు రహదారి అనేది మెయిన్ ఇంపార్టెంట్. రహదారి అనేది ఇంతవరకు లేఅవుట్ ఇచ్చారా కానీ రహదారి ఏర్పాటు చేయలేదు. మేము ఇరుగు పొరుగు ఉండే సందులోనే ఆ దారి నడుచుకుంటూ వెళుతూ అనేక కష్టాలు, ఇబ్బందులు ఎదుర్కొంటున్నాము. మొన్న ఒక పెద్ద ఆవిడకు బాగలేక అంబులెన్స్ రోడ్డుపైకి వచ్చింది. రోడ్డుపైకి పోవాలంటే ఈ పెద్ద ఆవిడను తీసుకొని నేను, మా భార్య,
ఈ పెద్ద ఆయన ఈ సందుల్లో తీసుకొని సందులో నడవేసుకొని ఎత్తుకొని పోయి ఎట్లా ఒకటి ఒక 1/2 కిలోమీటర్ దూరంలో తీసుకుపోయి అంబులెన్స్లో ఎక్కించాము. ఆ తర్వాత చాలా ఇబ్బందికరంగా ఉంది మాకు. భవిష్యత్తులో మరి చాలామంది పేద ప్రజలు ఇక్కడ నివసిస్తూ ఉన్నాము. మా పిల్లలు కూడా కాలేజీకి పోవాలన్నా స్కూల్కి పోవాలన్నా చాలా ఇబ్బందికరంగా ఉంది. ఎందుకంటే ఈ సందుల్లో గొంతుల్లో పోయి ఈ పిల్లల్ని రోడ్డు పైకి పంపించి ఆ నుంచి ఆటోలకు వెళుతున్నారు. కాబట్టి మా రహదారి చూపించాలని ఈ ప్రభుత్వాన్ని అడుగుతున్నాము. గతంలో కూడా సిపిఎం పార్టీ మేము చాలాసార్లు అనేక విధాలుగా ధర్నాలు చేసినారు, ఉద్యమాలు చేసినారు. కలెక్టర్ గారికి ఇచ్చాము. ఇక్కడ ఉండే ఎమ్మెల్యే గారికి కూడా రహదారి చూపించమని ఏర్పాటు చేయమని మేము ప్రజలు ఇక్కడ గ్రామ ప్రజల ఒక విన్నపం నిర్మించాము. కానీ ఇంతవరకు ఎవరు ఏ సమస్యను పరిష్కారం చేయలేదు. మరి ఇప్పుడైనా ప్రభుత్వం మా మీద కనుకరించి దయపెట్టి ఇక్కడ ఉండే కాలనీ శర్లోపల్లె ప్రజల్లో చాలామంది ఇబ్బంది పడుతున్నాము. ఈ సందుల్లోనే పోవాలా, ఏదైనా ఒక దారి రావాలంటే ఈ సందులోనే పోయి ఒక రోడ్డు పైకి ఎక్కి అక్కడ మేము టౌన్కి పోవాలా, టౌన్లో పనులు చూసుకొని వచ్చి మళ్ళీ రాత్రి వేళలో కూడా మాకు ఈ లైట్లు లేవు, ఈ వాటర్ పరిస్థితి సరిగా సక్రమంగా వాటర్ రావడం లేదు. మరి తమరు దయవుంచి ఈ ప్రభుత్వం వారు మా ప్రజల మీద దయపెట్టి మాకు ఖచ్చితంగా దారి ఏర్పాటు చేయదురని మనవి చేస్తున్నాను. కడప నగర శివారు పరిధిలో చెర్లోపల్లి లేఅవుట్ ఏర్పాటు చేశారు. కడప నగరంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న పేదలందరినీ గుర్తించి ఇక్కడ ఇళ్ల స్థలాలు ఇచ్చారు. ఇళ్ల స్థలాలు ఇచ్చారు కానీ ఇక్కడ మౌలిక వసతులు కల్పించడంలో ఘోరంగా విఫలమవుతున్నారు. ఎందుకంటే వీళ్ళేమీ ఉన్న రోడ్లని తార్ రోడ్డు గానో సిమెంట్ రోడ్డు గానో మార్చమని అడగటం లేదు. ఇక్కడ ఉన్న ప్రజలు అడుగుతున్నది 4-5 ప్రాంతాల వీధుల్లో ఉన్నటువంటి ప్రజానికానికి వెళ్ళటానికి దారి కావాలని అడుగుతున్నారు. ఈ దారి మీద పెద్ద ఎత్తున నిర్లక్ష్యం చేస్తున్నారు. అనేక సార్లు అధికారులకు విజ్ఞప్తి చేసినా స్పందించలేదు. ఇక్కడ గొంతెం కోరికలు ఏం కాదు, కాలనీ ఏర్పాటు చేసిన తర్వాత ఆ కాలనీకి రాకపోకలకు వీలుగా దారి ఉంటే ప్రజానికం ఇక్కడ నివాసం ఉండడానికి అనువుగా ఉంటుంది. కానీ ఇక్కడ మొత్తం కంప చెట్లు, ఇల్లు లక్షలు పెట్టి ఇల్లు డబ్బులు ఖర్చు చేసి నిర్మించుకున్నారు. ఈ నిర్మించుకున్న ఇళ్ళలో సంసారం ఉండడానికి దారి లేకపోవడం వలన అనేక రకాల ఇబ్బందులు పడుతున్నారు. చిన్నపిల్లలు స్కూల్కి వెళ్ళాలంటే ప్రధాన దారి లేదు కాబట్టి ఒక ఇంటికి ఇంకొకటి మధ్య చిన్న గోడ ఉంటుంది. ఆ గోడలోంచి పిల్లలు, మహిళలు, వృద్ధులు, మగవాళ్ళు పని చేసుకుని వెళ్ళేటువంటి వాళ్ళందరూ ఆ చిన్న సందుల్లోంచి వెళ్ళాల్సిన పరిస్థితి వస్తుంది. ఈ పరిస్థితి ఎందుకు ఉందంటే దారి ఏర్పాటు చేయకపోవడం వల్ల ఈ పరిస్థితి కొనసాగుతుంది. ఇంకొక దుర్మార్గమైన విషయం ఏంటంటే ఆ సందులో వెళ్ళేటప్పుడు కాలు దారి కింద పడుతున్నారు. బురద వర్షం వచ్చినప్పుడు అయితే తస్సున జారి కాలు కూడా విరిగేటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈ పరిస్థితి ఎందుకు ఉందంటే అధికారుల నిర్లక్ష్యం ఉంది. అందుకే చిన్నపిల్లలు ఇక్కడ మేము ఉండలేమమ్మా అని తల్లిదండ్రుల్ని ఏడ్చేటువంటి దుస్థితి, ఈ పరిస్థితి ఇక్కడ కొనసాగుతోంది. కాబట్టి ఇంకో ప్రధానమైన సమస్య ఉంది. ఇక్కడ ఎవరైనా చనిపోయిన శవాన్ని మామూలుగా ఊరేగింపుగా తీసుకెళ్తారు. ఇక్కడ పరిస్థితి ఏంటంటే ఆ శవాన్ని ఈ వెనక కనిపించేటువంటి సందులోంచి మోసుకొని 4 మనుషులు మోసుకొని ఇరుకిరుకుగా వెళ్ళాల్సినటువంటి దుర్గతి ఈ ప్రాంతంలో ఉంది. అందుకోసం ఈ ప్రజాప్రతినిధులు ఆలోచించుకోవాలి. మీరు చేస్తున్న అభివృద్ధి అంతా టౌన్ చుట్టూ చేస్తున్నారు. వేసిన రోడ్నే 10 సార్లు వేస్తున్నారు. ఇక్కడ దారి ఏర్పాటు చేయని మహాప్రభు అంటే చింతకమ్మదినకి వెళ్తే ఆయనేమో మాకు సంబంధం లేదంటాడు, కార్పొరేషన్ కమిషన్ అడిగితే మాకు సంబంధం లేదంటారు, హౌసింగ్ పీడీ మీద చెప్తే ఆయనకు మాకు సంబంధం లేదంటారు, అందరు కలెక్టర్ మీద చెప్తారు. కలెక్టర్ ఏమో పట్టించుకునేటువంటి పరిస్థితుల్లో లేడు. అందుకోసం ఇక్కడ ప్రజలు కోరుతున్నది మీరు ఉన్న రోడ్లను అభివృద్ధి చేయమని అడగటం లేదు, దారి మాత్రం ఖచ్చితంగా ఏర్పాటు చేయాలి. ఇది ఏర్పాటు చేయకపోతే ప్రజానికం తిరుగుబాటు చేసేటువంటి రోజు వస్తుంది. కాబట్టి ఓటు రాజకీయాలు మాని తక్షణమే ఈ దారి సమస్యను పరిష్కారం చేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. అధికారులేమో ఇక్కడ నిర్మాణాలు పూర్తి చేయండి, వేగవంతం చేయని చెప్పి ఒత్తిడి తీసుకొచ్చారు. ఇక్కడేమో ప్రజలు ఇళ్ల నిర్మాణాలు స్టార్ట్ చేయడానికి చాలా తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కంకర కావాలి, ఇసుక కావాలి, సిమెంట్ కావాలి, దానికి సంబంధించిన మెటీరియల్ కావాలి, ఇవన్నీ రావాలి ఇక్కడికి. ఇక్కడ ఏ విధంగా వస్తాయి? ఇవన్నీ రావాలంటే దారి ఉండాలి. దారి ద్వారా ట్రాక్టరో, లారీనో, దానికి సంబంధించినటువంటి ఆటోనో ఇక్కడికి రావాలి. ఆ ఆటోలు రావడానికి కాదు కదా, స్కూటీలు రావడానికి లేదు. స్కూటీల సంగతి సైకిల్ కూడా అక్రమంగా రావడానికి అవకాశం ఉండేటువంటి పరిస్థితి లేదు. ఇట్లాంటి దుర్భరమైన పరిస్థితిలో వాళ్ళు ఏం చెప్తున్నారు, మీరు ఇల్లు కట్టుకోకపోతే మేము క్యాన్సిల్ చేస్తామంటారు. అంటే ప్రజానికాన్ని భయభ్రాంతులకు గురి చేసి, ఇబ్బందులకు గురి చేసి, మౌలిక వసతులు కల్పించకుండా అరాచక శక్తులుగా అధికార యంత్రాంగమే తయారయ్యేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి దీని కారణంగా ఇబ్బంది పడేటువంటి ప్రజల్ని ఆదుకునే బాధ్యత అధికారం మీద ఉందని చెప్పి మేము భావిస్తాం. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.